హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. రేపు మండే, రేపు రోజైతే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎల్లుండి కూడా కొన్ని ఉన్నాయి. అంటే రేపు 21, ఎల్లుండి 22 అనమాట. రేపు వచ్చి కొన్ని ఉన్నాయి, 22 తారీఖు వచ్చి ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడే వచ్చాయి గ్రూప్లో, అంటే వచ్చి చాలాసేపు నేను ఇప్పుడే గ్రూప్ చూసుకున్నాను. సో అందుకైతే నేను ఇమీడియట్గా అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎవరికైనా రేపుకి మేము అటెంప్ట్ చేయగలమంటే రేపు ఉండే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఒకవేళ రేపు అటెంప్ట్ చేయలేకపోతే ఏవైతే మంగళవారం రోజు ఉన్నాయో ఆ రోజుకైతే మీరు అటెండ్ అయితే అవ్వండి. ఇది ఒక పాయింట్. అలాగే రేపు వచ్చి అపాచీ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయంట, కన్ఫర్మ్ చేశారు వాళ్ళు వీళ్ళు. కాకపోతే మనకు కంపెనీ నుంచి అయితే లేదనమాట. మామూలుగా సూపర్వైజర్లు సో ఎవరికైతే రేపు ఇంటర్వ్యూకి పోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే చెప్తున్నారు. ఎవరైనా దగ్గరలో ఉండి రావాలనుకునే వాళ్ళైతే ఒకసారి వచ్చి వెళ్ళండి, చూద్దాం. ఒకవేళ రేపు కన్నా జరిగితే మన ఛానల్ ఎవరైనా ఫాలో అయ్యి చూసి వస్తే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం పాస్ చేయండి, ఓకేనా. సో అక్కడ ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అనేది కరెక్ట్గా కనుక్కొని అయితే సో చెప్పడానికి ట్రై చేయండి. నా ఇన్స్టా ఐడి ఉంది కదా, దానికైతే మీరు మెసేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, కొంచెం ఇతరులకి హెల్ప్ చేద్దాం, ఓకేనా. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అంటే చాలా మంది సూళ్ళూరుపేటలో హాస్టల్స్ ఏమున్నాయన్నా ఫోన్ నెంబర్ అంటే ప్రొవైడ్ చేయండి అనేసి అడుగుతున్నారు అనమాట. సో ఫోన్ నెంబర్ అంటూ ఎస్పెషల్లీ ఏం లేదు. సూళ్ళూరుపేటలో బస్ స్టాండ్ దిగేసి సో మెన్స్ హాస్టల్కి వెళ్ళాలి అని అంటే ఎవరైనా చెప్తారు, అలాగే గర్ల్స్ హాస్టల్కి వెళ్ళాలంటే ఎవరైనా చెప్తారు, ఓకేనా. సో హాస్టల్ మొత్తం ఎక్కడున్నారంటే సూళ్ళూరుపేటలో వైట్ జంక్షన్ అనే ఏరియాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ ఏరియా ఎక్కడ ఉందంటే సో రైల్వే గేట్ అవతలైతే ఉంటుందన్నమాట. రైల్వే గేట్ సూళ్ళూరుపేటలో రైల్వే గేట్కి యువతలైతే బస్ స్టాండ్ ఉంటుంది. ఈ పక్క కూడా చాలా హాస్టల్స్ ఉన్నాయి. ఒకవేళ లేదు ఇంకా కొంచెం దూరమైనా పర్లేదు, తక్కువైనా పర్లేదు అంటే సో వై జంక్షన్ అంటే ఎవరైనా చెప్తారు సూళ్ళూరుపేట దిగేసి వై జంక్షన్ పోవాలి అని అంటే ఎవరైనా చెప్తారు. ఆటోలు పోతూ ఉంటాయి, మీరు వెళ్ళిపోవచ్చు. లేదు మీకు దగ్గరగా పోవాలంటే బస్ స్టాండ్ నుంచి నేరుగా వయా రైల్వే గేట్ దాటుకుని వెళ్ళాలంటే మీకు తెలుస్తుంది అనమాట, ఓకేనా. ఇది హాస్టల్ సూళ్ళూరుపేట హాస్టల్ గురించి ఎవరైనా దిగవాలైతే. సో ఈరోజు అయితే ఒక అబ్బాయి అయితే మన ఫాలోవర్ ఒక అబ్బాయి వచ్చాడు, ఇన్స్టాల్ చార్జ్ చేస్తూ వచ్చాడు, నేను అతనికి గైడ్ చేశాను, ఓకేనా. ఇదొకటి. ఇంకొంతమంది అయితే నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేయమంటున్నారు, ఓకేనా. మీ నెంబర్ చెప్పండి, ఇంటిమేషన్ కావాలంటే మీకు చేసుకోవచ్చు అన్నట్టుగా అడుగుతున్నారు అనమాట. ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే నా నెంబర్ నేను ఎవరికైతే ప్రొవైడ్ చేయలేదు, ఓకేనా. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా చేయకూడదు, ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకపోతే లేదనమాట. ఎందుకు నేను ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయలేదు అంటే మీరు చేసినప్పుడు నేను వర్క్లో ఉన్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేను అనమాట. అలాగా చాలాసార్లు చేశారు అనుకోండి వాళ్ళు వీళ్ళు లిఫ్ట్ చేయడానికి అడిగారంటే సో విజిగా వస్తుంది అనమాట, నమ్మకం పోతుంది అనమాట. సో ఇతను కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నెంబర్ ఇచ్చాడు కానీ అనేసి ఫీల్ అవుతారు అనమాట. అందుకనేసి నేను మీకు ఇన్స్టా ఐడి అనేది ప్రొవైడ్ చేశాను. మీరు ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి, ఇన్స్టాలో మీకు మెసేజ్ చేయండి. మీ ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా సరే నేను మీకు దానికి సమాధానం నేను ఆన్సర్ చేస్తాను, ఓకేనా. అప్పుడు చెప్పినా కానీ ఒక 5-10 నిమిషాల్లో మీకు నేను రెస్పాండ్ అయితే అవుతాను, ఓకేనా. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు జాబ్స్ ఏమున్నాయో చూద్దాం, ఓకేనా. ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్స్ జాగ్రత్తగా గమనించండి, వాళ్ళకి కాల్ చేయండి, 1 or 2 times కాల్ చేయండి, కన్ఫర్మ్ చేసుకొని మాత్రమే ఇంటర్వ్యూకి అయితే రండి, ఓకేనా. లేకుంటే నిన్నలాగా మనలాగా జరిగిన ప్రాబ్లం అయితే మళ్ళీ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. మీకు టైం లేదు, నాకు టైం లేదు, ఓకేనా. ఫ్రెండ్స్ ఇంకొక పాయింట్ ఏంట్రా అంటే సో ఎవరికైతే జాబ్స్ రావడం లేదో, రేపు అపార్చునిటీ కావచ్చు, వేరే రోజు ఉంది కదా, వాటికి మీరు అటెండ్ అయినా మీకు జాబ్ రాకపోతే నా ఇన్స్టాకి అయితే మీరు మెసేజ్ చేయండి. సిసిఎల్ కంపెనీలో సో విజేహెచ్ఆర్ కాంట్రాక్ట్ వాడైతే నాతో టచ్లో ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడడం కూడా జరిగింది 2 days బ్యాక్. వాళ్ళకి జెంట్స్ లేడీస్ కావాలని చెప్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చి మినిమం 10th ఉండాలి, ఓకేనా. 10th క్లాస్తో స్టార్ట్ అయ్యి మీకు డిగ్రీ వరకు అయితే తీసుకున్నారు, ప్రాబ్లం లేదు. వాళ్ళు వచ్చి కటింగ్స్ పాను, పిఎఫ్, ఈఎస్ఐ, ఆటోకి పోగా అంటే వాళ్ళు ఇస్తారు, ఆటోకి కూడా పోగా మీకు 13.5K అయితే బై హ్యాండ్ అయితే మీకు వస్తుంది, అకౌంట్లో పడుతుందని చెప్తున్నారు, ఓకేనా. వాళ్ళు మనకు బాగా రెస్పాండ్ అయితే అయ్యారన్నమాట. ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు కాల్ చేయండి, అంటే ఐ మీన్ మా ఇన్స్టాలో మెసేజ్ చేయండి. వాళ్ళ నెంబర్ మీకు మెసేజ్ పెడతాను, రిప్లై ఇస్తాను, మీరు చేయొచ్చు, నో ప్రాబ్లం. అది కొత్త కాంట్రాక్ట్గా వచ్చారు, ఇప్పటికాడికి 500 మంది 600 మందికో ఇచ్చారంట జాబు. ఇంకా ఉంటే మేము తీసుకుంటామని చెప్పేసి ఆయన ధనరాజు గారు అయితే చెప్పారనమాట, ఆ కాంట్రాక్ట్ సూపర్వైజరు, ఓకేనా. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, CCL Products India Limited. Walk-in interview 21st July 2025 on Monday. Job location CCL Park EOU Extension Kuvakuli Village Vardayapalem Mandalam Tirupati District 517645. ప్యాకింగ్ ఆపరేటర్స్ కావాలని అంటున్నారు. పొజిషన్ వచ్చి ప్యాకింగ్ ఆపరేటర్స్, డిపార్ట్మెంట్ ప్రొడక్షన్లో ఇస్తారు. అలాగే జాబ్ టైప్ వచ్చి ఆన్ రోల్, ఓకేనా. ఎవరికైతే ఎలిజిబుల్ ఉందో వాళ్ళకైతే ఇస్తారనమాట.
జాబ్ టైప్ వచ్చి ఆన్ రోల్ చెప్పాను కదా. అలాగే క్వాలిఫికేషన్ ఐటీఐ ఫిట్టర్ డిప్లొమా చేసి ఉండాలి. జెండర్ వచ్చి మేల్స్ అలాగే ఫీమేల్స్. ఎక్స్పీరియన్స్ 2 to 5 years ఉండాలంటున్నారు. అలాగే ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వచ్చి ఎంఎఫ్సిజీ సెక్టార్ ఓన్లీలో చేసి ఉండాలి. శాలరీ వచ్చి గుడ్ శాలరీ యాజ్ పర్ ఇంటర్వ్యూ క్లియరెన్స్. ఓకేనా, అక్కడే మీకు శాలరీ ఫిక్స్ చేస్తారు. ప్లీజ్ సెండ్ యువర్ రెజ్యూమ్ టు వాట్సాప్ నెంబర్ 9133348801. అలాగే హరియప్ అని అంటున్నారు. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దని కూడా చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం. అర్జెంట్ రిక్వైర్మెంట్స్. లొకేషన్ తామరం చెన్నై. వేకెన్సీస్ 100. జెండర్ వచ్చి మేల్ అండ్ ఫీమేల్స్. క్వాలిఫికేషన్ వచ్చి 10th అబవ్. శాలరీ 18K. షిఫ్ట్ 3 ఉంటాయి, రొటేషన్ షిఫ్ట్స్. ఫోన్ నెంబర్ వచ్చి 63397345 అయితే కాల్ చేసి కనుక్కొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ వన్ లొకేషన్ శ్రీ సిటీ కిక్వా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. జాబ్ టైప్ వచ్చి ఆన్ రోల్. పొజిషన్ వచ్చి ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అండ్ యూటిలిటీ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. ఈ కంపెనీ కూడా కొంచెం మంచి కంపెనీనే. చూడొచ్చు క్వాలిఫికేషన్ ఐటీఐ అండ్ డిప్లొమా బీటెక్ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ మినిమం అండ్ ఫ్రెషర్స్ ఆల్సో కూడా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ వచ్చి 10 ఉన్నాయి. షిఫ్ట్స్ వచ్చి 3 ఉన్నాయి. ఫ్రీ బస్ వచ్చి సిల్వర్పేట అండ్ ఆరంబాకం గుమ్మడిపూండి తడలో ఉన్నాయి. నెట్ శాలరీ వచ్చి ఎక్స్పీరియన్స్డ్ అప్ టు 30K అంట. ఫ్రెషర్కి వచ్చి శాలరీ వచ్చి బేస్డ్ అండ్ ఇంటర్వ్యూ మీద అయితే ఆధారపడి ఉంటుంది. వెళ్ళే వాళ్ళైతే వెళ్ళవచ్చు. కంపెనీ ఫెసిలిటీ చూద్దాం. దీనిలో వచ్చి పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ గ్రాడ్యుయేటీ ఆన్ డ్యూటీలో ఫ్రీ ఫుడ్ అయితే ఉంటుంది. అలాగే నోట్ ఓన్లీ మేల్స్ కావాలంటున్నారు. ఏజ్ వచ్చి 19 to 35 years ఉండాలి. బాయ్స్ రిక్వైర్డ్ ఓన్లీ. ఎంట్రీ డేట్ వచ్చి 21st July 2025 అంటే రేపు మండే మార్నింగ్ వెళ్ళాల్సి ఉంటుంది. వెళితే ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మీరు డైరెక్ట్గా అయితే కంపెనీకి వెళ్ళిపోవచ్చు. ఈ కంపెనీ వచ్చి సిఈటీసీ పక్కన అయితే వస్తుందన్నమాట, నియర్ బై కెలాక్స్. ఇక్కడ చూడొచ్చు కాంటినెంటల్ కాఫీ వీఆర్ హైరింగ్ BOPT బ్యాటరీ ఆపరేటెడ్ పైలట్ ట్రక్స్ అయితే తొలాల్సి ఉంటుందన్నమాట. వీళ్ళకైతే 6 నెలల జాబ్ అయితే ఇస్తామంటున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ 22 July 2025 ట్యూస్డే అంటే రేపు కాదు ఎల్లుండి అనమాట. కొంచెం గుర్తుంచుకుని అయితే వెళ్ళండి జెంట్స్ ఎవరికైనా పోవాలనుకుంటే. వాకిన్ ఇంటర్వ్యూ 22 July 2025 ట్యూస్డే. నెంబర్ ఆఫ్ 4 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చి 10th అండ్ అబవ్. ఎక్స్పీరియన్స్ 1 to 3 years ఉండాలి. శాలరీ వచ్చి వెరీ గుడ్ శాలరీ యాజ్ పర్ ఇంటర్వ్యూ క్లియరెన్స్. డాక్యుమెంట్స్ వచ్చి మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్తో పాటు ఉండాలన్నమాట. అలాగే ఒరిజినల్ తీసుకెళ్ళాలి వెరిఫై కోసం. ఆధార్ కార్డు కూడా ఉండాల్సి ఉంటుంది. అలాగే జాబ్ లొకేషన్ వచ్చి అలాగే మీరు 3 months పేసిప్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ప్రీవియస్ కంపెనీలో చేసినట్టువి. జాబ్ లొకేషన్ వచ్చి CCL పార్క్ EOU ఎక్స్టెన్షన్ కువాకూలి విలేజ్ వరదపాలెం మండలం తిరుపతి డిస్టిక్. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వైరీస్ కాంటాక్ట్ HR టీమ్ ఉంది. ఇక్కడైతే వీళ్ళు ఏ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మీకు ఇంతకుముందు చెప్పిన కంపెనీ వాళ్ళ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి వెళ్ళే ముందు కాల్ చేసి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. లేకపోతే మీరు డైరెక్ట్గా పోవచ్చు అనమాట. CCLలో ఈ మధ్య చాలా జాబ్స్ అయితే నెంబర్ ఆఫ్ జాబ్స్ అడుగుతున్నారు. వాటిలో ఇది ఒకటి అనమాట. ఇంకొకటి చూద్దాం. అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫర్ బిలో మెన్షన్డ్ జాబ్స్. జాబ్ లొకేషన్ హీరో మోటార్ కార్ప్ శ్రీ సిటీ. ఇంటర్వ్యూ డేట్ వచ్చి 21st 7 2025. పొజిషన్ వచ్చి ప్రొడక్షన్ సప్లై సపోర్ట్గా కావాలని చెప్తున్నారు. గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వినండి. క్వాలిఫికేషన్ వచ్చి 10th అలాగే ఇంటర్మీడియట్ కావాల్సి ఉంటుంది. జెండర్ వచ్చి మేల్స్ ఓన్లీ. శాలరీ రేంజ్ వచ్చి నెట్ శాలరీ 15K. ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ రూట్స్ చూద్దాం. TP కోట, సత్యవేడు, BN కండ్రిగా అలాగే వరదపాలెంకి ఇస్తామని చెప్తున్నారు. ఇమ్మీడియట్ జాయినర్స్ ఆర్ ప్రిఫరబుల్ అని చెప్తున్నారు. ఫోన్ నెంబర్ చూడొచ్చు 9002550198015065067607. సో వీటికైతే మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు.